ప్రతిరోజు సాయంత్రం 10 ఏళ్ల అర్జున్ బడికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ నడకలో ఒంటరితనాన్ని అనుభవించేవాడు. చుట్టూ కార్ల శబ్దాలు, జనాల హడావుడి ఉండేవి. కాని అర్జున్ మనసులో మాత్రం నిశ్శబ్దం. ఒకరోజు వర్షం పడుతోంది. రోడ్డు పక్కన చెత్తబుట్ట దగ్గర ఒక చిన్న కుక్క తడిగా వణికిపోతూ కూర్చుంది. అర్జున్ చూశాడు. ఆ కన్నుల్లో భయం, ఆకలి కనిపించాయి. అర్జున్ ఆగాడు. తన లంచ్ బాక్స్ తీసి కుక్క దగ్గర చల్లగా నెమ్మదిగా వేశాడు. కుక్క ముందుగా సునిశితంగా వాసన చూసింది. తర్వాత కృతజ్ఞతతో తినడం మొదలెట్టింది. ఆ రోజు తరువాత ప్రతిరోజూ అర్జున్ ఆ కుక్క కోసం తిండితో వచ్చేవాడు. కుక్క కూడా రోజురోజుకీ ఆనందంగా తోక ఊపేది. అర్జున్ దానికి బడ్డీ అని పేరు పెట్టాడు. ఒకరోజు ఉదయం అర్జున్ వచ్చి చూశాడు. బడ్డీ అక్కడ లేదు. గుండె లోతుల్లో కలవరమొచ్చింది. అలిగిపోయిన కళ్లతో అర్జున్ వీధి వీధి వెతికాడు. బడ్డీ బడ్డీ అని పిలిచాడు. అస్పష్టంగా వినిపించిన ఒక అరుపు అర్జున్ని ఒక డ్రెయిన్ దగ్గరకు తీసుకెళ్ళింది. బడ్డీ అందులో పడి ఉన్నాడు, బలహీనంగా. అర్జున్ ఆలస్యం చేయలేదు. దిగి బడ్డీని బయటికి లాగాడు. అర్జున్ బడ్డీని ఇంటికి తీసుకొచ్చాడు. తల్లిదండ్రుల సహాయంతో బాత్ చేయించారు. మంచి ఆహారం పెట్టారు. బెడ్ కూడా రెడీ చేశారు. అర్జున్ ముఖంలో చాలా రోజుల తరువాత చిరునవ్వు కనిపించింది. ఆ రోజునుండి అర్జున్ ఒంటరిగా ఉండలేదు. ఎక్కడికి వెళ్లినా బడ్డీ వెంటే ఉండేవాడు. వారిద్దరి మధ్య ఉన్నది మాటలకందని ప్రేమ, అపూర్వమైన అనుబంధం. కొన్నిసార్లు ఒక చిన్న దయాచర్యే రెండు జీవితాల మార్గాన్ని మార్చేసే మాయ చేస్తుంది.